దేవపడిపోయిందిరా తెచ్చవట్లా గుగ్గి కిందనే పులిహార ఈ టీవీ ఏమో ఈ టీవీ పని మీద ఉంది పగిలిపోయింది ఆ టీవీ ఒక దాంట్లో గుగ్గిళ్ళు ఒక దాంట్లో సరే ఇంకప్పుడు రెడీ అయిపోయి ఇంక పూజ కాడికి వెళ్ళిపోవాలి గుడి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత గణపతుడిది ఇంకప్పుడు మనం అట్లా ఇక్కడికి వచ్చేసి మనం పూజ కదా మొత్తం ఇవన్నీ రెడీ చేసుకొని ఈ బియ్యం తీసుకున్నాం మనం వాళ్ళ దగ్గర అంటే అందరూ కాలనీ మొత్తం మీద పోగేసుకున్నాం భోజనాలకి అట్లకి కానీ కొబ్బరికాయలు మొత్తం చేసేసి ఇంకా మనం క్లీనింగ్ మొత్తం చేసేసుకునే ప్రాసెస్ పూజ చేసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఏం చేయాలి నేను ఇంకా 2 గిన్నెలు పెట్టా ఏడొకటే కుడుములు ఎడబెట్టు పులిహోర ఎడబెట్టు గుగ్గిళ్ళు ఎడబెట్టు దీపారాధన కుందుల్లో ఇగో నూనె ఆడుంది ఒత్తులు ఇగో కడ్డీలు ఇగో అగ్గిపెట్టు అదిగో అర్థమైందా చేసేసి నేను ఇది తక్కెత్తాను కొబ్బరికాయ కొట్టి ఆహారం ఇచ్చేయటమే అదే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది లైటింగ్ తక్కువ ఉంది ఎక్కడ పెట్టి తీద్దాం సరే ఇది ఎక్కడ పెట్టి తీసేద్దాం అంటే ఇప్పుడైతే క్లీనింగ్ చేసేద్దాం మొత్తం ఈ కుందులు క్లీనింగ్ చేసి అక్కడ పెట్టాలి కదా అక్కడ పెట్టేసి ఇవన్నీ మనం చేసుకోవాలి ఈరోజే చేస్తాను నేను పూజ అయితే పొద్దాలో చేయను ఏదో ఒకసారి అక్కడికి వెళ్ళాలి కదా పెద్ద వినాయకుడి దగ్గరికి ఇక్కడ చూసేసుకొని అక్కడికి వెళ్ళాలి ఇంట్లో కూడా పెట్టుకుందాం అనుకున్నా కానీ టైం సరిపోదు ఈసారి కూడా పెట్టాల కానీ పెట్టాలి కూర్చోదాం ఇక్కడ పెట్టేసి కొడువులు చిన్ని గిన్నెల్లో అయినా గుగ్గిళ్ళు ఈ గుగ్గిళ్ళు గిన్నెల్లో పెట్టినట ఇక్కడ ఒకటి ఇంకా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మేము డైలీ వ్లాగ్స్ చేస్తున్నాం కదా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఛానల్ని అంటే ఇంకా కంటెంట్ ఇప్పుడే కదా ఇంప్రూవ్ అవుతుంది ఛానల్ అయితే మనకి ఇంతగా తెలియదు వ్లాగ్స్ గురించి వాటి గురించి మళ్ళీ నేను వర్క్కి వెళ్ళి ఇవన్నీ చేసేదానికి నాకు టైం సరిపోవట్లేదు కానీ ఎట్లయినా ప్రయత్నిస్తాను
ఇప్పుడు మనం పట్టుదల ఉండాలి కదండి, కాన్సిస్టెన్సీ ముఖ్యం కదా. ఇంకా అందుకని కాన్సిస్టెంట్గా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం మేమైతే. ఇంకా ఆపం వీడియోలు అయితే మ్యాక్సిమం. ఇంకా నూనె ఇవి పెట్టేసుకొని ఒత్తులు పెట్టేద్దాం ఫస్ట్. నేను చెరువు దగ్గర ఉన్నప్పుడైతే, మా కల్చర్ దగ్గర ఉన్నప్పుడైతే డైలీ చేసేవాడిని. తర్వాత మానేసా చేయటం. ఒక్క ఒత్తి అయితే పెట్టకూడదంట, 2 ఒత్తులే పెట్టాలంట. 2 ఒత్తులు ఇట్లా మెల్లిపెట్టి పెట్టాలి. 2K సబ్స్క్రైబర్స్ అన్న అయితే వాచ్ టైం తొందరగా గెయిన్ అయిద్దామని చూస్తున్నాను. వాచ్ టైం గెయిన్ అయిపోతే ఇబ్బంది ఉండదు ఇంకా మనకి. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా మనీ వస్తాయి వాచ్ టైం గెయిన్ అయితే. చాలా మందికి వస్తున్నాయి కూడా. మనకి 500 వాచ్ టైం అయిపోయింది. యూట్యూబ్లో ఫేమస్ అయితే నేనే మా కాలనీకి బొమ్మలు అనుకున్నాను, కానీ అవ్వలేదు ఈ సంవత్సరానికి. నేను పోయినసారి కోరుకున్నాను ఆల్రెడీ. ఈ సంవత్సరానికి వెళ్ళి అయిపోతే నేనే మా కాలనీకి బొమ్మ ఇచ్చి మెయింటెనెన్స్ కూడా నేనే తీసుకుందాం అనుకున్నా, కానీ అదైతే అవ్వలేదు. ఈసారి అయిపోతే చిని చేసేసా కొబ్బరికాయ అదిగో దాంట్లో కొట్టి తర్వాత ఇగో దీంట్లో కొట్టి ఆటకపురం పిల్ల ఇది వెలిగించుకొని గంట కొడతా తిప్పాలి. కడ్డీలు తిప్పేటప్పుడు కూడా ఇది చేయాలి. కొంచెం దండ పెట్టుకున్నావా? అడవిడి పడమాక ప్రశాంతంగా పూజ చేయాలి. అడవిడి పడతా పూజ చేయాలి.
పువ్వు వచ్చింది. పువ్వు ఎక్కడ పెట్టలే? రెండింటికి పీస్ తీసేయాలా? ఫోన్ పడి ఉంటా. తిప్పేసి గాలి కొండెక్కింది మొత్తం ఒకసారి రికార్డ్ చేసేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇంకా ఎట్లా చేసాం మీకు అక్కడ నుంచి క్లియర్ కనపడిందో కనపడలేదని చెప్పి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. పులిహోర, కొబ్బరికాయకి ఇది పువ్వు వచ్చింది మన కొబ్బరికాయకి, మళ్ళీ కుడుములు, ఈ గుగ్గిళ్ళు. కొబ్బరికాయ అయిపోయింది కదా, ఇక్కడ హారతి పెట్టేశాను. ఇంకా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ కాలనీలో. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. కుదిరితే రికార్డ్ చేస్తాను, లేకపోతే లేదు. ఇంకా పొద్దున్న సాయంత్రం దాకా మనం పూజ దగ్గర మళ్ళీ మెయింటెనెన్స్ అయిన తీసుకున్నాం అన్నాం కదా, అవన్నీ ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను. మా సైడ్ మా కాలనీలో ఎట్లా ఉంటుందో చూపిస్తాను. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. మా కాలనీలో మేము ఎట్లా చేసుకుంటాం అంటే ప్రతి సంవత్సరం అట్లా నేను మీకు చూపిస్తాను. మళ్ళీ రేపు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వ్లాగ్ అది వేరు. అంటే ఆ వ్లాగ్ అయితే ఇది మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వీడియో రికార్డ్ చేస్తానని చెప్పి కంటిన్యూగా రికార్డ్ చేద్దాము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. డైలీ లైఫ్ వ్లాగ్స్ అనమాట. అంటే డైలీ ఇంకా మేము డైలీ ఏమేమి చేస్తాము, మేము ఎలా ఉంటాం, మా లైఫ్ స్టైల్ ఏంటి, అట్లా వీడియో కొంతమంది పెడుతున్నారు కదా, నేను అట్లా ఇన్స్పైర్ అయ్యి వీడియోలు తీద్దాము. డైలీ వీడియోస్ పెట్టచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. డైలీ మనం ఏం చేస్తున్నామో తెలిసిద్ది జనాలకి. అంటే మా సైడ్ మేము ఎట్లా ఉంటున్నామో తెలిసిద్ది కదా, లాంగ్వేజ్ స్లాంగ్ అన్నీ తెలుస్తాయి. అట్లా తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా డైలీ వీడియోస్ వస్తాయి. మీరైతే చెప్పండి ఇంకా మంచిగా కంటెంట్ ఇట్లా ప్రిఫర్ చేసి ఇట్లా తీయండి అని చెప్తే మేము అట్లాగే తీయటం. కాకపోతే ఈ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. అట్లాగే కంటిన్యూ చేసి ఈ వీడియోస్ మధ్యలో ఆ వీడియోలు కామెడీ వీడియోస్, మళ్ళీ ప్రాంక్స్ అట్లాంటివి కూడా తీయడానికి ట్రై చేద్దాము. మంచిగా కంటెంట్ అయితే గ్రోత్ అయ్యిద్దని అనుకుంటున్నాను. ప్రీవియస్ కంటే ఇప్పుడైతే కంటెంట్ చాలా గ్రోత్ అయ్యింది. వాచ్ టైం అయితే 550 దాటేసింది వాచ్ టైము. ఇంకా 2500 కదా రావాల్సిందే. 2500 కూడా ఒక 2-3 monthsలో కంప్లీట్ అయిపోతే మనకి మోడరేషన్ అయితే ఎనేబుల్ అయిపోద్ది. మోడరేషన్ కూడా అప్లై చేయొచ్చు. మీ దయ వల్ల మీరు ఎట్లయినా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇంక ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మేము పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ వీడియో అయితే రికార్డ్ చేపిస్తాను. నేను పూజలో కూర్చుంటున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ టైం. నేను ఇంతవరకు ఎప్పుడూ కూర్చోలేదు పూజలో మా కాలనీలో. అంటే ఎక్కడ కూర్చోలేదు, ఇప్పుడే కూర్చుందామని చెప్పి గట్టిగా అంటే కూర్చుంటున్నాము. ఇంకా ఆ వీడియో కూడా రికార్డ్ చేపిస్తాను నేను అక్కడ. ఆ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. పొద్దున్న సాయంత్రం దాకా మేము ఏమేమి చేస్తున్నాం అనేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది అన్నమాట. మీరు ఇట్లాగే కీప్ సపోర్టింగ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇట్లాగే మేము మంచి వీడియోలు తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ పెట్టి అంచు కూడా పసుపు ఒకరు పట్టగలను. పూలు అందుకే కలిసి
చల్ల పూలు ఏంటి ఇగో ఎనకున్నాయి చూడమ్మా. పూలు ఏంటి అదే కొబ్బరికాయ మరి కొబ్బరికాయ పెట్టవా అక్కడ ఒట్టి చెంబు పెట్టవా ఏమి లేదు వద్దు ఇవన్నీ నువ్వు రైతులు కొట్టావు ఏం చేస్తావా అసలు ఏముంది అవి గడుపులు ఏమో ఒక రూపాయి వేస్తా ఉన్నా అలా ఇది ఎత్తిస్తాను కొంచెం కొంచెం అన్ని చేస్తుంది దీంట్లో వేసి కలుపు. దాంట్లో వేసుకోవచ్చు ఉదయం చాలు ఏమో ఇదిగో దండం దారే ఆమె నువ్వు కూడా వేయమ్మా నువ్వు కూడా ఓం పట్టుకొని పూజ పూలే ఓం పట్టుకొని పూజ ఆమె ఓం సుముఖాయ మహా ఒక పువ్వేయి ఓం సుముఖాయ మహా ఓ ఏకదంతాయ మహా ఓ కపిలాయ మహా ఓ గజకర్ణికాయ మహా ఓ లంబోదరాయ మహా ఓ ఇటుతాయ మహా విఘ్నరాజాయ మహా ఓం గణాధిపాయ మహా ఓం ధూమకేతువాయ మహా ఓ గణవ్యర్థాయ మహా ఓం పాలచంద్రాయ మహా ఓ గజనాయ మహా ఓ కత్రుడాయ మహా ఓం స్వర్గనాయ మహా ఓ ఎరంభాయ మహా ఓం స్కందపూర్వజాయ మహా ఓం శ్రీ మహాగణపతి జ్ఞానం సమర్పయామి ఒక కట్టుకొని పెట్టు అవి పెట్టేగా చెప్పు కదమ్మా ఓం ప్రాణేశ్వర ఓం అపానేశ్వర ఓం యానేశ్వర ఓం ఉదనేశ్వర ఓం బ్రాహ్మణేశ్వర మధ్య మధ్య పాని సమర్పయామి అయ్యో తక్కువ తొమ్మిది స్టూల్ వేసి. మనకి అయ్యేటప్పుడు ఆ టైం లేదు ఓకే చేసేయమని చెప్పి వచ్చేసేసా ఎప్పుడు లేపేద్దమ్మా రేపేనా రేపేనన్నా ఏం కారణం కనిపించా టైం మొదల డీజే వాళ్ళకి మనకి టైం మొదల అదే ఇప్పుడే ఎవరు రాదు బాబా ఇప్పుడే రాడు మనోళ్ళు అగజానం పద్మార్కం గజానం మాహిత్యం వేదంతం వక్తానం ఏకదంతం ఆత్మహే ఆపదాం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం నీ పాద కమల సేవ నీ పాద భారభూత తాం సమందర లోక సమస్తాత్మో ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాయ నమః ఓం వామేశ్వరాభ్యాయ నమః ఓం हिरण्यगर्भाभ्याय नमः ओम चंडीपुरोदयाभ्याय नमः ओम अरुद्धाय नमः ओम सीतारामाभ्याय नमः ओम मैत्री कात्याभ्याय सर्वदेवताभ्याय नमः ओम सर्वदेवताभ्याय नमः ग्रामदेवताभ्याय नमः ओम बृहदेवताभ्याय नमः आदित्य नवग्रह देवताभ्याय नमः ओम शांति शांति ओम श्री महागणपति नमः पाद पूजयामि ओम एकरत्ताय नमः स्वल्प पूजयामि ओम स्वल्पकर्णाय नमः ओम जानी पूजयाय नमः ओम विघ्नराजाय नमः ओम गणेशाय नमः ओम अगुवाहनाय नमः ओम पूजयामि ओम एरंभाय नमः ओम कटि पूजयामि ओम लघु पूजयामि बालचंद्राय नमः ललाटं पूजयामि ओम श्री महागणपति ज्ञानं समर्पयामि రేపు
అంటే పొద్దుపూట పూజ చేసుకొని కదిపించి వదిలిపెట్టేస్తే నైటే పొద్దుపూట అది కదిపించే పని మధ్యాహ్నం సాయంత్రం देवस्य जीवन प्रसव मुख्य ब्रह्म पोत्सोह मम पद्धति చెప్పొచ్చింది చాలా నేను చెప్తాను కేవలం అక్కడికి వచ్చేస్తాను ఓ విఘ్నరాజాయ మహా ఓ గణధ్యక్షాయ మహా ఓ వినాయకాయ మహా ఓ దైవతాయ మహా ఓ భూమగాయ మహా ఓ సుమదేవాయ మహా ఓ సుమగాయ మహా ఓ సుగణిదాయ మహా ఓ సదాధ్యక్షాయ మహా ఓ సదాధ్యాయ మహా ఓ మహాగణపతి మహా ఓ మాన్యాయ మహా ఓ మహాకాయాయ మహా ఓ మహాబలాయ మహా ఓ మహాబలాయ మహా ఓ యరంభాయ మహా ఓ లంబజటాయ మహా ఓ యాసజీవాయ మహా ఓ మధుత్వాయ మహా మధుమంత్రియాయ మహా ఓ మహావీరాయ మహా ఓ మంగళస్వరూపాయ మహా ఓ ప్రథమాయ మహా ఓ ప్రజ్ఞాయ మహా ఓ విగ్రహాంక్రియాయ మహా ఓ నేత్రప్రియాయ మహా ఓ సరస్వతి నేత్ర ఈశ్వరనేత్రాయ మహా విరాట్పతయాయ మహా ఓం శ్రీపతయాయ మహా ఓం ప్రత్యయాయ మహా ఓం ఆత్మయాయ మహా ఓ సంగాలయ మహా ఆశ్రితవత్సలాయ మహా ఓ శివప్రియాయ మహా ఓ చతుర్కాయ మహా ఓ శాశ్వతాయ మహా ఓ భవాయ మహా భగవత్యాయ మహా ఓ భగవద్భుజాయ మహా ఓ పురాణపురుషాయ మహా ఓ పుష్యాయ మహా ఓ ప్రభుయాయ మహా ఓ పుష్పవత్యాయ మహా అగ్రగణ్యాయ మహా ఓ అగ్రపూజ్యాయ మహా ఓ నేతృత్వాయ మహా ఓం శాంతికరాయ మహా సర్వాయ మహా సర్వజ్ఞానాయ మహా సర్వపత్యాయ మహా సర్వధర్మాయ మహా పంచహత్యాయ మహా ఓ పంచహత్యాయ మహా ఓ పార్వతీనాయ మహా ఓ అశ్వత్థాయ మహా ఓ కుందరభంజనాయ మహా ఓ ప్రమోదాయ మహా ఓ మదర్యాయ మహా ఓ కాంతిపతయాయ మహా ఓ జ్యోతిపతయాయ మహా ఓ కార్యాయ మహా ఓ కంఠప్రియాయ మహా ఓ బ్రహ్మచార్యాయ మహా ఓ బ్రహ్మవిద్యాయ అధ్యక్షాయ మహా ఓ భక్తియాయ మహా ఓ జితమనోదాయ మహా ఓ సర్వకారణాయ మహా ఓం దేవాయ మహా ఓ యక్షాయ మహా ఓం గంగాసుతాయ మహా ఓ గణాధీశాయ మహా ఓ గంగాధీశాయ మహా ఓ వటవేయ మహా ఓ ఆవిర్భవకాయ మహా ఓ జ్యోతిషాయ మహా ఓ పిల్లోనే సాట్లు పెడతారు ఓ మంగళాయ మహా ఓ అవ్యక్తాయ మహా అపురపురుషాయ మహా ఓ సత్యధర్మనాయ మహా ఓ శక్తియాయ మహా ఓ సంసారముదయాయ మహా ఓ మహేశాయ మహా ఓ దివ్యంగాయ మహా ఓ మణికృష్ణాయ మహా ఓ సమస్త దేవతాయ మహా ఓ సాహిత్యాయ మహా ఓ సదస్కాయ మహా ఓ జగతాయ మహా శక్తియాయ మహా ఈశ్వరక్షప్రియాయ మహా ఓం కళ్యాణ గుణాయ మహా ఓం మతవేశాయ మహా ఓ పంచాయ మహా ఓ సమస్త దేవతాయ మహా ఓ సర్వేశ్వరాయ మహా ఓ సర్వప్రదాయ మహా ఓ జగదంతాయ మహా ఓ విజ్ఞానతాయ ఈశ్వరాయ మహా ఓ ఈశ్వరాయ మహా ఓ శ్రీరాయ మహా ఓం శ్రీ గణేశాయ మహా ఓం శాంతి జరగాల ఏంటి ఉన్నాయి తీసుకొని ఒక్కొక్క వినాయకుడి మీద కూర్చోండి కూర్చొని వినాయకుడు అయ్యేయండి అత్యంత కొంచెం ముందరకు పెట్టుకోండి పెట్టుకోండి ముందరకు పెట్టుకో అత్యంత దగ్గర పెట్టుకోండి ఓం శ్రీ గణాయ మహా ఓ గజరాయ మహా ఓ విఘ్నరాజాయ మహా ఓ గణాధ్యక్షాయ మహా ఓ వినాయకాయ మహా ఓ దైవతాయ మహా ఓ దుర్గాయ మహా ఓ సుప్రదపాయ మహా ఓ చుముగాయ మహా ఓ
Sobudaya Maha, O Sora Jaya Maha, O Sora Jaya Maha, O Sora Jaya Maha, O Mahalaya Maha, O Mahaya Maha, O Mahakalaya Maha, O Mahalaya Maha, O Yarambaya Maha, O Lambajataya Maha, O Yasagya Maha, O Madataya Maha, O Madataya Maha, O Mantraya Maha, O Mahajaya Maha, O Mandala Sarupaya Maha, O Madhumaya Maha, O Prajaya Maha, ఓం విఘ్నహంత్రే నమః ఓం శ్రీపతే నమః ఓం శ్రీపతే నమః ఓం గట్టినే నమః ఓం అక్షతే నమః ఓం శంకరాయ నమః ఆశితాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శిఖరకాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం నేను అసలు పైకి వెళ్ళేసలేకపోయి అందుకే రాలేపోయి పిల్లలు పంపించింది ఓం భవాయ నమః ఓం బలత్రాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః ఓం పుష్యాయ నమః ఓం ప్రభుయాయ నమః ఓం పుష్కరోత్యాయ నమః ఓం అగ్నికన్యాయ నమః అగ్నిపూజ్యాయ నమః ఓం అగ్నికన్యాయ నమః ఓం నేత్రసుతాయ నమః ఓం శామికరపాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వపన్యాసాయ నమః ఓం సర్వకర్తాయ నమః ఓం సర్వనేత్రాయ నమః ఓం సర్వసిద్ధాయ నమః ఓం సర్వసిద్ధాయ నమః ఓం పంచాస్తాయ నమః ఓం పార్వతీనందనాయ అయ్యా వాళ్ళిద్దరు వాళ్ళు ముగ్గురు మనిషి 200 కాడికి ఓం సుందరాయ ఓం ప్రబోధాయ నమః ఓం మోదకుప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం దిత్యమతే నమః ఓం కామ్యాయ నమః ఓం కవితాప్రియాయ నమః ఓం బ్రహ్మచార్యాయ నమః ఓం బ్రహ్మవిద్యాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం గురించి మాట్లాడలేదు నేను పూజ చేసి పూజ చేస్తున్నాను సంస్కారం లేదు పడిపోయాను ఊళ్ళో తెచ్చుకొచ్చి పెట్టాలని 2 రోజులు చేయలేను వదిలేస్తున్నాను మేము నెలకు వచ్చి 600 రూపాయలు ఒక డబ్బా నూనె ఆ డబ్బులతో బియ్యాన్ని కొంచెచ్చుకొని అతను వాడుకో మనిషి చెయ్యి సరే అలా అనుకొని ఇక్కడ వెళ్ళిపోయాడు ఫస్ట్ తారీఖు వెళ్ళిపోయినాక 5 లేడు చంద్రయ్య వచ్చి ఇచ్చాడంట 200 ఇమ్మని మా ఆడోళ్ళకి ఈయన ఎత్తుకొచ్చి ఇచ్చాడు సాంబియ్య వాళ్ళేమో వాళ్ళ పిల్లలు ఎత్తుకొచ్చి ఇచ్చింది 400 నూనె డబ్బా మరి ఫస్ట్ తారీఖు వస్తుందిగా ఎన్నెళ్ళు ఇవ్వాలి ఇంకా డబ్బులు అని అన్నాడంట చంద్ర ఒక్క నెల ఇచ్చే ఎన్నెళ్ళు ఇవ్వాలి ఇంకా అని అన్నాడంట ఆయన ఈయన చచ్చిపెట్టుకున్నాడు కొట్టాలి చీని మట్లు 200 ఎత్తుకొచ్చి ఇచ్చి నూనె డబ్బా ఎత్తుకొచ్చి ఇచ్చింది వదిలేశారు 7 ఈ కొట్టుగల్ల మనిషి ఒక నూనె డబ్బా ఒత్తిడి ప్యాకెట్ సాంబ్రాన్ గడ్డీల ప్యాకెట్ అవి ఎత్తుకొచ్చి వాళ్ళు ఆ ఇంటికల్ల వాళ్ళు 200 ఇచ్చారంట ఈ నెల వరకు అట్లా జరిగింది మరి వచ్చే నెలలో మరి అట్లా ఉండాలి రమ్మా కొబ్బరికాయ ఇప్పుడు లోనంద చూడు గిన్నె రోటీ గిన్నె కొబ్బరికాయ కొడుకు పోయాలిగా ఏడ కొట్టలే కొబ్బరికాయ కొట్టు ఇల్లు బాగా 2 కాయలు కొట్టు ఒక కాయలు ఆనబెట్టు అని ఒక కాయ గుళ్ళో గడ పెట్టాలి ఒక కాయ గుళ్ళో
కాయ కొట్టింది అది కొడతావా కొట్టు అది కొట్టు అయినా మంచిదే మంచిదే నేను ఇక్కడ కడబెట్టు చంద్ర పెట్టు ఆదరణ పెట్టు నువ్వు పొట్టు గుడిలో పెట్టురమ్మ రాముడు వాడు పట్టుకుంటాడు ఓం సమర్పయామి సుఖాచమని సమర్పయామి మీరు ఏదన్నా మీ మనసులో అనుకుని కోరిక నెరవేరమని అడగాలి మీరు అడిగది నేను అనేది మీరు ఏదన్నా అనుకోలేదు అనుకోండి అనుకోండి ఆడికి మనం పైసలు ఆడలేదు కనుక ఆడబెట్టి బాగుంది ఆ చూడలేదు ఓన్సు అది అట్లా కింద పెట్టు తీసుకొచ్చి తర్వాత వాన్ పెట్టు చేతిలో పట్టదు నేను దించుతున్నా ఆడబెట్టు తర్వాత వాన్ పెట్టు ఇదిగో అది ఎడంగా పెట్టుంది అది కొంచెం వాటర్ పెట్టు ఎడం పెట్టు నడబెట్టు అది చెడత వస్తుంది ఎడగానే ఉండాలి దీపం ఎడగానే ఉండాలి ఇదో ముక్కది సగం తీసే పెట్టేది దాంట్లో వెళ్ళలేరా గంట కొట్టు గంట కొట్టు దొన్ని పట్టాలన్నమాట అది అయినా అట్లా నువ్వు నేను చేస్తున్నామ్మా ఏంటి తీసుకో నెక్కి ఇంకో ఒక ఇగో కొన్ని సార్లు ఎక్కడ వచ్చిందో అక్కడ ఉంచుకోవాలన్నమాట నేను ఎత్తుకు ఉంచుకోవాలి తప్పు
ఇటు పోయింది పోతాం చెయ్యా గ్లాసులో పోస్తాయి పోతాం పొయ్యిలో అమ్మా రండి బుట్టపల్లి రండి వచ్చేద్దాం చూస్తున్నారు రండి ప్రసాదం పెడదాం తాగు తాగు తాగి తాగి ఏడు కొండలు చేయబట్టు ఉండా ఉండమా కింద పోయి నాకు అసలు ఆ పులిహోర కలుపుతుంది కంప్లీట్ అదే మంతా పులిహోర ప్రసాదం పెంచుకుందా ఇవ్వద్దా